రే సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? చెప్పు, నువ్వు చెప్పు, సినిమా ఎలా ఉంది చెప్పు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సినిమా అసలు మామూలుగా లేదనమాట. చాలా బాగుంది సినిమా, అయితే అదిరిపోయింది, సూపర్, చాలా బాగుంది సినిమా. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయితే చాలా బాగుంది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాడిసింది. ఈ సినిమాకి 1,00,000 కోట్లు దాడిసింది. ఓ రబ్బా 1,00,000 కోట్లేటి మేడం, మరీ 1,00,000 కోట్లేటి మేడం. టూ మచ్ రే, టూ మచ్. నాకన్నా తేటగాడిలా ఉన్నావు కదా బాబు. రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ప్రతి ఒక్కరు వేసుకుంటాడు ఇంజక్షన్. టీటీ యాక్టింగ్ ఎలాగ తీశాడు మన కిరీటి. వీడు మళ్ళీ వచ్చాడు. కిరీటి ఎలాగ తీశాడు డాన్స్, ఆయనకి ఈరోజు నుంచి పెరిగిపోతారు ఫ్యాన్స్. ఏంటి బ్రో చెప్పులు బ్రో, ముడుకులానివి అలా తాగినట్టు చెప్పులా బ్రో. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దమ్ము సినిమాలో లేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు స్క్రిప్ట్ నచ్చలా, ఏదో సీరియల్ లో తీసినట్టు తీసాడు సాగతీత. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేదు. ఒక 500 అప్పు చేసి ఇస్తా, ఎలకల ముందు ఏమన్నా కొనుక్కుని తెచ్చి దాచుకోమని చెప్ప, నెలకలు పట్టుకోవడానికి. నీకుంది నా కొడక, నిన్ను సినిమా అంటే యావరేజ్ లో కూడా లేదా అంటే చూడొచ్చా ఒకసారి? బిలో యావరేజ్ చూడమనే చెప్తా. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి యాక్షన్. జూనియర్ మూవీ ఎలా ఉంది అన్నా? నిజంగా చెప్తున్నా, ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీరాలను నలిపేశాడు, కొర్రికేశాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బాబా మన తెలుగులో కూడా ఎవరు ఈ రేంజ్ లో నలపలేదన్నా, ఆ రేంజ్ లో నలిపేశాడు హీరో. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. అంటే ఫస్ట్ సినిమా కాబట్టి ఒక ఎన్టీఆర్ దగ్గర వచ్చాడు. నెక్స్ట్ ఒక 2-3 సినిమాలు పడ్డాయంటే ఇంకా కుర్రోని మనం ఆపలేము. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈయన జూనియర్ అని ఎందుకు పెట్టుకున్నాడు నాకు తెలియదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ కి పోటీ ఉంటాడేమో నాకు తెలియదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు అనిపిస్తుంది. అంటే అది చాలా స్పీడ్ గా పెట్టేశారేమో అనుకుంటున్నాను. అంత స్పీడ్ గా ఎవరు ఇప్పుడు దాకా ఎన్టీఆర్ ని కూడా చూడలేదు. మొహం పగిలిపోద్ది. డైరెక్షన్ వాజ్ కొంచెం బెటర్ దెన్ ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. అల్లుడు సినిమా చూసారా మీరు? ఆ సినిమా లాంటి కంటెంట్ ఉంటే ఈ హీరో బ్యాంగ్ అయిపోతుందేమో అనిపించింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆశీర్వదించండి మావయ్య. నిజంగా ఆ డాన్స్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ నిజంగా అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి డెబ్యూట్ వచ్చిన హీరో చేసేది కాదు ఇది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. లోపల ఇంజెక్ట్ చేసుకున్నాడు ఎన్టీఆర్ ని, అలాగే కనిపిస్తున్నాడు. ఆ డాన్సులు, యాక్టింగ్, ఎమోషన్ సీన్స్, ప్రతి సీన్, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఆవిడది. అండ్ ఈ సినిమాకి జూనియర్ అని కాకుండా తమ్ముడు అని టైటిల్ పెట్టుంటే బాగుండేది. ఓకే ఓకే అర్థమైంది. తమ్ముడు టైటిల్ దీనికి యాప్ట్ అనమాట, దానికి కాదు, నితిన్ గారు దానికి కాదు. ఇమోషనల్ డామేజ్ స్టాఫ్ అంతా కూడా ఏం చేద్దామని సినిమా తీశారు. అంటే డబ్బులుంటే ఏమన్నా చేసేయచ్చు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. జరిగిందన్న సినిమా మంచిగుంది, చాలా బాగుంది. అంత బాగుంది ఏంటండి? నిజంగా ఒక్కొక్కసారి అయితే ఆ స్టెప్స్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తుకొచ్చారు. మరో హీరో అంటే ఎన్టీఆర్ గారి తర్వాత అంతా స్టెప్స్ వేసే హీరో ఎవరన్నా అంటే మనోడు అనమాట. తమ్ముడు 2.2.0 ఎక్కడైనా పెట్టుకోమని చెప్పు. స్క్రిప్ట్ బాగా, ఆ డైరెక్షన్ సరిగ్గా చేయలే. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? కిరీటి అన్న అయితే, ఎందుకంటే షూటింగ్స్ కి నేను కూడా వెళ్ళా. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సాటి మేము కూడా మూవీ మాత్రం అందరు హీరోని దాటుకుని అయితే వస్తాడు అన్న కిరీటి అన్న. అంత సీన్ ఉందంటే వైరల్ వయ్యారి సాంగ్ అయితే మామూలు చేయలేదు అసలు. కిరీటి అన్న ఎన్టీఆర్ అన్న దాటేసి
ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న వైరల్ వయారి సాంగ్ అయితే మామూలు చేయలేదు అసలు కిరీటి అన్న. ఎన్టీఆర్ అన్న దాటేసి ఇది టూ మచ్, ఇది టూ మచ్, టూ మచ్. ఎన్టీఆర్ అన్నతో పాటు చేసినట్టుంది. మామూలు లేదు మూవీ, బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. లేదు లేదు సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది అంత. మూవీ చూస్తుంటే సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి బ్రో, ఇది మాత్రం గ్యారంటీ. హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు మా వాళ్ళు కాల్ చేస్తే. మూవీ అయితే మామూలు లేదు. అబ్బా సాయిరామ్. బ్రో బ్రో ఏమైందిరా? శ్రీలీలగా డాన్స్ ఎవరైనా మ్యాచ్ చేయగలిగారా? సూపర్ ఎరగదీస్తాడు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా జూనియర్ అని సినిమా పెట్టుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేశారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు శ్రీలీలని మ్యాచ్ చేసే హీరో ఎవడో లేడు ఇప్పటి వరకు. వచ్చాడు బ్రో కిరీటి. సారీ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.